20 days బ్యాక్ నేను ఒక మూవీ చూశాను, స్క్రీన్ ప్లే అని. చాలా బాగుంది, కాన్సెప్ట్ చాలా బాగుంది, అండ్ పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి, మ్యూజిక్ బాగుంది, ఇంకా అన్ని శాఖలు, ఆల్మోస్ట్ అన్ని శాఖలు బాగున్నాయి. పుట్టిన ప్రతి బిడ్డకి అద్భుతమైన బాల్యం ఉండి తీరాలి. పెద్ద అయినా చాలా ఇష్టం కొద్ది ఏదో తీశారు, సినిమా తీసాక ఏదో బ్యాక్ డోర్ నుంచి చెప్పకుండా వచ్చేద్దామనే ఫీల్లోనైతే వచ్చాను సినిమాకి. బట్ చూసాక ఇంటర్వ్యూలోనే మేము నా రియాక్షన్ ఏదో మీకు చెప్పాను. ఆ ఎగ్జైట్మెంట్ తోటి ఈరోజు ఇంటర్వ్యూ చేస్తున్నాను నేను, మీకు కూడా తెలుస్తుంది. నా దగ్గర ఒక కథ ఉంది, నేను చెప్పాలి. అరే తప్పకుండానండి నేను చెప్తాను అంది. ఇది వర్స్ట్ నెరేషన్, నేను బాగా చేస్తాను, చెప్తా. వర్స్ట్ నెరేషన్. సౌందర్య అమర్ ఇద్దరు గాడ్ అండి, వాళ్ళకి నచ్చిందో లేదు కూడా తెలియదు అండి. అంతే, అంతా అయిపోయింది. సౌందర్యలో చూసి డైరెక్టర్ ఎవరు అంటే నేను రైటర్గానే చెప్పా, డైరెక్టర్ అంటే వినరు. ఏమ్మా అన్న, మీరు డైరెక్ట్ చేస్తే నేను యాక్ట్ చేస్తాను. నాకు ఎలాంటి బ్లో అంటే అసలు చాలా ఇష్టపడే యాక్టర్, పైగా నేను కావలసిన విధంగా యాక్ట్ చేస్తానండి. మళ్ళీ ఆ కథ గురించి ప్రయత్నించడం మానేశాను. అంటే మీరు ఒక టైంలో కళ్ళు సినిమా తీసిన తర్వాత ఒక టైంలో మీరు చిరంజీవి, కమల్ హాసన్ లాంటి సినిమాలనే వదులుకున్నారు. ఏదో ఒక మంచి సినిమాలు చేద్దాం, కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలు. అలాంటి మీరు మరి ప్రొడ్యూసర్కి రూపాయికి 10 రూపాయలు తెచ్చే ఒక డైరెక్టర్ లాంటి వాడు కావచ్చు. ఆ ఒక మైనస్ ట్రాక్లోకి వెళ్ళాను. హిట్ ఉంటే సినిమాలు వస్తూ ఉంటాయి, ఒక ఫ్లాప్ వచ్చిందంటే మళ్ళీ వెనకబడుతూ ఉంటుంది. సో హిట్ ఎనీ టైమ్ కమ్స్. అంత మంచి సాంగ్ని పెయింటింగ్స్ ద్వారా చెప్పడం విషయంలో ఏమైనా డిసప్పాయింట్ అయ్యారా? పెయింటింగ్స్ ద్వారా చెప్పడం అనేది కొత్తగా అనిపించింది, బట్ పెయింటింగ్స్ ఇంకా బాగుండేది అనిపించింది మాత్రం నాకు ఫ్రాంక్గా అనిపించింది. అంటే ఆ సాంగ్ తమ్మారెడ్డి భరద్వాజ్ గారు సినిమా చూసి తిట్టారంటే మిమ్మల్ని ఫోన్ చేసి రాత్రి 11:30కి ఏమని? ఓకే, మరి అంత మంచి పాటను ఒకసారి ఆడియన్స్ కోసం పాడితే. ప్రేమతో ప్రేమగా ప్రేమిస్తా, నీ ప్రేమనంతా దోచేస్తా. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఈ అమ్మాయి చెప్పింది. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తే ఓహో చాలా అందమైన మా అమ్మాయిని పెట్టుకున్నారే రిసెప్షనిస్ట్గా. సార్ ఆ అమ్మాయి అక్కడ యాక్టింగ్ టీచర్ అట్టండి అని. టీచరా? అరే నేను ఇంక యాక్టింగ్ ట్రైనింగ్ ఇద్దాం అనుకున్నాను. ఆ తర్వాత తెలిసింది ఈ అమ్మాయి న్యూయార్క్ లీస్ట్ హాస్పిటల్లో చేసింది, బ్రాడ్వేలో చేసింది. ఓరే నాయన, ఇప్పుడు హీరోని ఎక్కడ తెస్తాం? ఏంటి మీరు న్యూయార్క్లో ఏంటి యాక్టింగ్ కోర్సా చేసింది? న్యూయార్క్లో యాక్టింగ్ కోర్స్ చేశాను, థియేటర్ చేశాను. ఐ వాజ్ వెరీ హ్యాపీ విత్ వాట్ ఐ వాజ్ డూయింగ్. అండ్ సడన్లీ మా నాన్నగారు చనిపోయారు. సో అమ్మ ఫోన్ చేసి వచ్చేయమంటే ఇంకా వచ్చేసాను ఇండియాకు. అంటే అందులో చేసిన వాళ్ళకి ఎంత పర్ఫెక్ట్గా ఉంటుంది, ఎంత పర్ఫెక్షన్ ఉంటుంది, మామూలు రెగ్యులర్ ఆర్టిస్టులకి ఏంటి డిఫరెన్స్ ఎక్కడ ఉంటుంది? యాక్చువల్లీ ఏంటంటే యాక్టింగ్ ఇలా చేయకూడదు అనేది చెప్తారు అక్కడ. అది ఎంబీ రఘు గారి వర్క్ విషయంలో నేను డిసప్పాయింట్ అయ్యాను. ఈ సబ్జెక్ట్ని మేమంతా కలిసి ప్రపంచానికి అందించాలంతే. హైజాకర్ అని పేరు పెట్టాను. 30 ఏళ్ళుగా నేను పెట్టుకున్న కథ ఇది అది అంతాను 2 అమ్మాయిలు హైజాక్ చేసిపోయారు. అదే ఎట్లా అంతే, ఎవ్రీథింగ్ 30 years ఆఫ్ హార్డ్ వర్క్, క్రియేటివిటీ, ఎవ్రీథింగ్ యూ బోత్ హ్యావ్ హైజాక్డ్ అని చెప్పి కొంచెం ఆడుకు మాట్లాడే అవకాశం అప్పుడు ఇవ్వలేదు, ఇప్పుడు చిన్నప్పటి నుంచి సినిమాల గురించి నేర్చుకుంటూనే ఉన్నా. మద్రాసులో 2 సంవత్సరాలు అమెరికన్ లైబ్రరీ, బ్రిటిష్ లైబ్రరీలో తపస్సు చేశా.
కానీ తెలుగు ఇండస్ట్రీలో పిల్లలకి వెళ్ళి స్క్రీన్ ప్లే బోధపరిచినప్పుడు ఎక్కువ నేర్చుకున్నానండి. అయితే ఒక మాట మాత్రం చెప్తాను, ఇది పొగర మాట. ఆ 3 లైట్లు ఇస్తాను, ఆ లొకేషన్ ఇస్తాను, హ్యాండిల్ చేయమనండి. నాలాగా ఈ మాత్రమేనా ఎవరైనా చేయగలిగితే నేను అతనికి అడగదండం పెడతాను. మీ ఆనందం కోసం నేను మిమ్మల్ని పిలవలేదు, మీ ఆలోచన కోసం పిలిచానని చెప్పాను. ఎవ్రీబడి బికేమ్ సీరియస్. వచ్చినప్పుడు ఒక పెద్ద ఆయన చెప్పారు, ఏమండి నేను మీ సినిమా అంటే ఏంటో 10 నిమిషాలు చూసి వెళ్ళిపోవటానికి వచ్చాను, మీరేం అనుకోవద్దు, నాకు చాలా పని ఉందన్నారు. తప్పకుండా వెళ్ళిపోండి సార్, మీరేం చేసినా చేయండి కానీ మీ పక్క వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా చేయండి, వెళ్ళిపోండి, ఏం పర్వాలేదని చెప్పారు. సినిమా వేసామండి, ఇంటర్వల్ దాకా ఉండగల. ఆ తర్వాత ఇంటర్వల్ 10 నిమిషాలు టీ తాగి ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళీ వేసాం, అందరూ ఉన్నారండి. సినిమా అంతా ఇలా అయిపోయింది. మ్యూజిక్ మన కట్ అయిపోయిన టాపిక్ మీరు హైజాక్ చేసేస్తున్నారు. ప్రతిసారి భయం నాకు, మళ్ళీ లాక్కుపోతుంది. మీరే హైజాక్ చెప్పనివ్వండి సార్. ఇంకా ఆవిడ చేతి ఇంకేంటి అది, నా చేతులు ఇంకా మీ చేతుల్లోనే ఉన్నాయి. లేదు సార్ ఇంకా ఆపండి సార్. ఈ అమ్మాయి హైజాక్ చేసింది నాకు తెలుసు. ఆర్ఆర్ రీ రికార్డింగ్ చేస్తున్నప్పుడు ఈ సినిమా పట్ల స్పెషల్ ఫీలింగ్ ఏంటి సార్? మీరు చెప్పండి సార్. మీరు ఇన్వాల్వ్ కాకుండా నాకు సార్ అండి చెప్పనివ్వండి సార్ ప్లీజ్. ఫస్ట్ టైము నేను ఏం చేయను సార్. ఆయన పెట్టి నాకు కాంక్షలు చాలా ఉన్నాయి. ఇది 8 daysలో అయిపోవాలి, 9th day నాకు ప్రసాద్ ల్యాబ్లో ఇది ఫుల్ అవుట్పుట్ ఉండాలి. ఓకే. అండ్ ఆర్ఆర్ ఎక్కడ సినిమా డామినేట్ చేయకూడదు, ఎందుకంటే వాళ్ళిద్దరు పెర్ఫార్మెన్స్ ఇస్ మెయిన్. కానీ ఆర్ఆర్ అద్భుతంగా ఉండాలి. కొత్తగా ఉద్యోగం చేరినట్టుగా నామినల్ ఫీజు ఉంటుంది కదా, అలాగే నామినల్ ఫీజు ఈ సినిమాకి నీకు. బడ్జెట్ లాగాలంటారు. మరి ఎందుకు సార్ చేసాడు, టోటల్ క్లోజ్ చేసాడు సార్ ఒకసారి, అన్న కోపం వచ్చింది. మొత్తం తీసేయండి సార్, అసలు హ్యాపీగా ఉట్టి సినిమా చూడండి సార్, బాగుంటుంది సార్. అంత ప్రేమతో చేశా, అంటే నిజంగా ప్రేమతో చేశాను సినిమా. ఇది బాగా తీస్తే బాగుంటుంది అని ఎవరైనా ముందుకు వచ్చి కాన్సెప్ట్ బాగుంది, పర్ఫార్మెన్స్ బాగుంది, ఇంకా సార్కి ఇంకా ఆప్షన్స్ ఇంకా ఎక్కువగా ఇస్తే ఇంకా బాగా తీయగలరు అలా అనుకుంటే ఎవరైనా ముందుకు వచ్చి, ఎవరైనా ఎనీ పెద్ద ప్రొడ్యూసర్ వచ్చి తీస్తే మీరు ఒప్పుకుంటారా? ఒకటి ఆర్టిస్ట్ కానీ టెక్నీషియన్స్ కానీ మార్చనండి. ఇంత వండర్ఫుల్ ఎడిటింగ్ ఏది చేసినా సరే కట్ అయ్యేసరికల్లా ప్రేక్షకుడు ఊపిరి తీయటం అన్నది ట్యూన్ అయిపోతూ ఉంటాడండి. నాకు అది ఇష్టం లేదండి. ఐ వాంట్ టు డిస్టర్బ్ ది ఆడియన్స్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఫర్ దిస్ సబ్జెక్ట్. ఇట్ షుడ్ హాంట్. వెళ్ళిపోయిన వాళ్ళు నాకు ఎంతోమంది చెప్పారు, ఏంటండి బాబా ఇమేజెస్ వదలటం లేదా, డైలాగ్స్ వదలటం లేదా. మనం చిట్టీలు వేద్దాం, చిట్టీలు వేస్తే ఎవరిది వస్తే వాళ్ళది. నన్ను అడగదనే ఆశిస్తున్నా. అడగకూడదని అనుకుంటున్నాను. మళ్ళీ అర్ధగంట అడగకూడదు. దేవుడా మీరేనా నువ్వు తీయాలి. తీసుకోవాలా? ఇందులో మీకు డైలాగ్ లేవు, డైలాగ్ చూసాను. మళ్ళీ వదిలేండి కాదు, నన్నే అడుగుతుందా సార్? అడుగుతాను. అండ్ మీ ఇద్దరిది లిప్ లాక్ సీన్ ఉందనగానే మీ ఇద్దరు ఎక్స్ప్రెషన్ ఏంటి? Then I went and I called my dad. ఇట్లా వాళ్ళ మ్యారేజ్ అవుతుంది, ఫస్ట్ నైట్ నేను కిస్ చేయాలి, నాకు భయం వస్తుంది అంటే. దెన్ మై డాడ్ సెడ్ మీరు వాళ్ళని అయ్యారా? వాళ్ళు నన్ను అయ్యారు. బట్ ఏమైంది? అది కొంచెం మాట్లాడుకోవడం ఇప్పుడు బెటర్. ఓకే, నాకు పేర్లు చెప్పక్కర్లేదు, ఏం జరిగింది? మాట్లాడడం వల్ల కాంట్రవర్సీస్ క్రియేట్ అవుతాయి, దానివల్ల సొల్యూషన్ దొరకట్లేదు. సో మేబీ ఐ హ్యావ్ టు ఫైండ్ అ డిఫరెంట్ అప్రోచ్ అంతే. అంటే యూఆర్ టాకింగ్ అబౌట్ కాస్టింగ్ కావచ్చు సార్? ఓకే, పెద్ద రేంజ్ డైరెక్టర్స్ సార్, చిన్న రేంజ్ డైరెక్టర్స్? పెద్ద రేంజ్ డైరెక్టర్స్. ఓకే ఇప్పుడు మన వెరీ ఫేమస్ అండి. ఓకే
ఓకే. యాజ్ అన్ ఆర్టిస్ట్ నేను ఫేమ్ అతను కోసం కూడా. మనీ కోసం ఈజ్ నాట్ వై అతనేంటి? వి బికమ్ ఆర్టిస్ట్. అంటే కొన్ని ఇంటర్వ్యూస్లో వాళ్ళు ఏమంటారు, తెలుగు అమ్మాయిలు ఎవరు లేరండి అంటారు. తెలుగు అమ్మాయిలు వెళ్ళినప్పుడేమో లేదమ్మా ఇలా ఉంటే ఇలా కావాలి అలా అంటారు. సో దట్స్ వై లైక్